అమ్మవారి యొక్క 132వ నామం నిరాధారాయై నమః. నిర్ ప్లస్ ఆధార అంటే నిరాధార అంటే ఆధారము లేనిది. అందరికీ అమ్మవారి ఆధారం. మరి అమ్మవారికి ఆధారం ఎవరు? ఎవరూ లేరు. అందుకని ఆవిడ నిరాధార. ఆవిడ మనకు ఆధారం. ఆవిడకి ఆధారం ఎవరున్నారు? అమ్మవారికి పూజా విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో కొన్ని బాహ్య పూజలు, కొన్నేమో అభ్యంతర పూజలుగాను ఉంటాయి. మళ్ళీ అభ్యంతర పూజల్లో సాధార పూజలని, నిరాధార పూజలని 2 రకాలు ఉంటాయి. సాధార పూజల్లో విగ్రహం, స్తోత్రాలు, ఉపచారాలు, నైవేద్యాలు ఉంటాయి. కానీ నిరాధార పూజలు ఏమీ ఉండవు. కేవలం జ్ఞానం, ధ్యానం ఇవి మాత్రమే ప్రాముఖ్యం వహిస్తాయి. ఈ నిరాధార పూజ బాహ్య వస్తు సామగ్రి స్తోత్రాదులపై ఆధారపడి ఉండదు. వాటికి వస్తువులు ఏం అక్కర్లేదు కదా. కాబట్టి అమ్మవారు నిరాధార పూజా స్వరూపురాలుగా కూడా తెలుసుకోవాలి. అదే మనకు అమ్మవారి నామంలో వస్తుంది అంతర్ముఖ సమారాధ్య అనే నామం కూడా ఇలాంటిదే. ఈ నామానికి అర్థం ఏమిటంటే తనకు వేరొక ఆధారము లేనిది, ఆధారము అవసరము లేనిది, నిరాధార పూజా స్వరూపురాలు. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.